మండలం చందాపూర్ సమీపంలోని ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమలో చోటు చేసుకున్న ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. రియాక్టర్ పేలటంతో మంటలు చెలరేగినట్టుగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందజేయాలని ముఖ్యమంత్రి జిల్లా అధికారులకు సూచించారు. ఇక ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. చందాపూర్ ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పేలుడులో తీవ్రంగా గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యాన్ని అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన రియాక్టర్ పేలుడు ఘటన బాధాకరమని అన్నారు మంత్రి కొండా సురేఖ. స్థానిక నేతలు అధికారులతో కలిసి ఘటనా స్థలంలో సహాయక చర్యలను మంత్రి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు మంత్రి సురేఖ. బాధాకరం. చందాపూర్ గ్రామం నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో ఎస్బీ ఆర్గానిక్స్ లో రియాక్టర్స్ దాంట్లో ఉండేటువంటి అమ్మోనియా పేలి అన్ఎక్స్పెక్టెడ్ గా అసలు దాదాపు 5 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. కలెక్టర్ గారు ఆల్రెడీ ఆమెతో మాట్లాడాను. కంపెనీ నుంచి బల్క్ అమౌంట్లోనే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది, ఇంజురీస్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది అని వారు చెప్పారు. ఈఎస్ఐ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ కూడా వాళ్ళకు రావడం జరుగుతుంది, ఇంజురీస్ వాళ్ళకు కానీ డెడ్ అయిన వాళ్ళకు కానీ అని చెప్పడం జరిగింది. ఇంజురీస్ అయిన వాళ్ళను కానీ చనిపోయిన వాళ్ళ కుటుంబాలను ప్రభుత్వం తరఫున తప్పకుండా ఆదుకుంటామని తెలియజేస్తూ కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. మరి కేసులు ఏవైతే ఉంటాయో, సెక్షన్స్ ఏవైతే అప్లై అవుతాయో అవన్నీ కూడా మరి పద్ధతి ప్రకారం చేయాల్సిన కార్యక్రమం అంతా కూడా చేపట్టాలని వారికి చెప్పాను. రియాక్టర్ పేలుడు ఘటన దురదృష్టకరమని అన్నారు బీజేపీ నేత రఘునందన్ రావు. ప్రభుత్వమే పూర్తి ఖర్చులు భరించి క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాలన్నారు. అలాగే ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియో ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. ఆయన ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందినటువంటి పటాన్చెరు, అతనూర, జిన్నారం, ఐడియా బొల్లారం లాంటి ప్రాంతాల లోపల ఒకటే ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఉండడం వల్ల వేల సంఖ్యలో వచ్చినటువంటి కంపెనీలను ఇన్స్పెక్ట్ చేయడం, వాటిలో ఉన్నటువంటి పరికరాలు కరెక్ట్ పనిచేస్తున్నాయా లేదా అనేది పీరియాడికల్ గా చెక్ చేయకపోవల్ల ఇట్లాంటి దుర్ఘటన జరిగింది. దురదృష్టకరం. ఈరోజు జరిగినటువంటి ఈ సంఘటనలో కంపెనీ యాజమాన్యానికి సంబంధించినటువంటి వారి దగ్గరుండి ఏం జరుగుతుందని చూడడానికి వెళ్ళి వారు కూడా మరణించడం అనేది బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి నేను చేసేటువంటి అప్పీల్, వెంటనే ఎవరెవరైతే హాఫ్ ఆఫ్ ద బాడీస్ కట్ అయ్యి శరీరంలో ఉన్న కొన్ని భాగాలు తెగిపోయి సీరియస్ గా గాయపడి హైదరాబాద్లోని వేరు హాస్పిటల్స్కి వచ్చిర్రో వాళ్ళందరినీ కూడా అపోలో లాంటి కార్పొరేట్ హాస్పిటల్స్ వెంటనే షిఫ్ట్ చేయాలి. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఖర్చులు భరించి వారికి ట్రీట్మెంట్ అందజేయాలి. చనిపోయినటువంటి మృతుల కుటుంబాలకి ₹1 కోటి ఎక్స్గ్రేషియో చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ స్థానం కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకమని, నేతలంతా కష్టపడి పనిచేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందని, బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని అన్నారు. 2014లో ఏ స్ఫూర్తితో గులాబీ పార్టీని గెలిపించుకున్నామో అదే స్ఫూర్తితో 2024లో కూడా గెలిపించుకోవాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అసెంబ్లీ ఎన్నికల హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం ప్రజలకు అర్థమవుతోందని అన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన నేతలను ప్రజలు ఆదరించరని అన్నారు. స్వార్థపరులే కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నారని, వారిని ఓడించాలనే కసితో బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నట్లుగా చెప్పారు హరీష్ రావు. సో ఇవన్నీ కూడా మనం తీసుకపోతే నాకు తెలిసి ఎవరు కూడా ఏ వర్గం కూడా ఇలా కాంగ్రెస్ ఓటు వేయడానికి సిద్ధంగా లేదు. అసలు కాంగ్రెస్ ఎంతసేపు లీకులు, ఫేక్ న్యూస్లు, ఏమైనా చూస్తే టీవీలలోనేమో పేపర్లలో లీక్ వార్తలు, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, దీని మీద రాజకీయం చేస్తుంది తప్ప ప్రజలను మర్చింది, పాలన మర్చింది. ఇలా రాష్ట్రంలో దాదాపు 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, 38 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించిందా? పంటలు ఎండిపోతే రైతుకైనా పొలం చూసి ఆత్మస్థైర్యం కల్పించే ప్రయత్నం చేసిందా? ముఖ్యమంత్రి గారు, మంత్రులు కూడా ఇలా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తలేరు. ఎంతసేపు గ్లోబల్ ప్రచారం మీద,
ఫేక్ వార్తల మీద, అక్రమ కేసుల మీద మన బీఆర్ఎస్ నాయకుల ఇళ్లకు పోయి కండువాలు కప్పడంలో బిజీగా ఉన్నారు తప్ప పరిపాలన చేయడం వీళ్ళకి అలా చేతనైనటువంటి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నారు కేటీఆర్. ఎవరి ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశామని ఓ మంత్రి మాట్లాడుతున్నారన్న కేటీఆర్ అనవసర ఆరోపణలు చేస్తే ఎవరిని వదిలిపెట్టబోమని అన్నారు. తన వ్యక్తిత్వం దెబ్బతీయటమే సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు కేటీఆర్. నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు, డైరెక్ట్ గా ఆధారాలు 10 మంది పెట్టే దమ్ము లేదు. ఏముందో విషయం ఎవరికి తెలియదు. పోలీస్ రిమాండ్ లో ఉన్న వాళ్ళు కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి. ఈయన లీకు వీరుడు. మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు. ఏదో హీరోయిన్లో నేను బెదిరించిన అంతది ఆ మంత్రి. ఆయన నెత్తిందా లేదా నాకు తెలియదు. నాకంత కర్మ ఏంది, నాకు దిక్కుమాల పని చేయాల్సిన పరిస్థితి ఏంది. నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్ గానే చూసుకుంటాం. ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన అంశమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. గత ప్రభుత్వ పెద్దలే చేశారని పదే చెబుతున్న సీఎం రేవంత్ చర్యలు తీసుకునేందుకు ఎందుకు ఎదురు చూస్తున్నారని ప్రశ్నించారు. ట్యాపింగ్ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరతామని తెలిపారు లక్ష్మణ్. ఒకవైపు దేశ భద్రత, మరి అదే రకంగా వ్యక్తుల భద్రత మరియు స్వేచ్ఛను హరింపజేసే రీతిలో ఈ మొత్తం తతంగం జరిగిందని, అంటే ప్రభుత్వం ప్రాయోజితమైనటువంటి యంత్రాంగం వ్యక్తిగత జీవితాల్లోకి ఉద్దేశపూర్వకంగానూ దుర్మార్గపు చొరబాటుగా మరి ఎంత హాని మరి కలిగించిందో ఇవాళ స్పష్టమవుతా ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఏమాత్రం కూడా చిత్రశుద్ధి ఉన్నట్టయితే మరి ఈరోజు మరి దానికి సూత్రధారులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలి. ఇది ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించిన అంశాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఈ రకమైనటువంటి వ్యవహారానికి పాల్పడ్డప్పుడు ఖచ్చితంగా ఇది సిబిఐ ద్వారా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. అనేక ఉదంతాలు. మంత్రి కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్, కేకే మహేందర్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. ట్యాపింగ్ వ్యవహారంలో తన పేరు ప్రస్తావిస్తున్నారని, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని నోటీసులో పేర్కొన్నారు. పదే తన పేరు కుట్రపూరితంగా ప్రస్తావిస్తున్నారని అన్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తే సీఎం అయినా వదిలిపెట్టబోనన్న కేటీఆర్ వారంలోగా క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానంటూ హెచ్చరించారు. చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవంటూ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావాలని దేశం కోరుకుంటోందని అన్నారు. మన పిల్లల భవిష్యత్ కోసం బీజేపీకి ఓటు వేయాలంటూ కోరారు. ప్రధాని మోదీ తీసుకొచ్చిన అనేక పథకాల ద్వారా దేశంలోని పేద ప్రజలు లబ్ది పొందుతున్నారని అన్నారు. కరోనా నుంచి దేశాన్ని రక్షించిన వ్యక్తి ప్రధాని మోదీ అంటూ ప్రశంసించారు కిషన్ రెడ్డి. అనుకుంటే ఈ దేశంలో సాధ్యం కానిదేది లేదు. 25 కోట్ల మంది పేదరికం నుంచి, దారిద్ర్యం నుంచి పైకి తీసుకొచ్చాము. లాస్ట్ 9.5 years 25 కోట్ల మంది. కరోనాలో ఏ రకంగా సమర్థవంతంగా పనిచేస్తుందో తెలుసు. నేను అప్పుడు కరోనాలో హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కరోనా కంట్రోల్ రూమ్ కు మంత్రిగా ఉన్నాను, మీకు అందరూ తెలిసి ఇన్ఛార్జిగా ఉన్నాను. దేశమంతా కూడా మెడిసిన్స్ పంపడం కానీ, ఎవరైనా చిక్కుకుంటారో సొంత ప్రాంతాలకు తీసుకురావడం కానీ, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకురావడం కానీ, మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయా, అమ్యూనిటీస్ బియ్యం అందుతున్నాయా లేవా, ఇవన్నీ కూడా కంట్రోల్ రూమ్ మేనేజ్ చేస్తుంటే మేము. అప్పుడు చాలా మంది విదేశీయులు రాశారు ఉత్తరాలు, లెటర్స్, ఆర్టికల్స్, పెద్ద ఆర్టికల్స్. భారతదేశంలో కరోనా వస్తే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరూ వస్తారు, 50 కోట్ల మంది 60 కోట్ల మంది వస్తారని భారతదేశాన్ని అవమానం చేస్తూ రాశారు ఇతర దేశాలు. ఎందుకంటే ఈ దేశంలో కులాలు ఎక్కువ, మతాలు ఎక్కువ, ప్రాంతాలు ఎక్కువ, భాషలు ఎక్కువ, ఎవరు వినుడు, డిసిప్లిన్ ఉండదు, మాస్క్ పెట్టుకోరు, ఇంత అంతా కూడా కరోనా సోకితే ఎవరు అరికట్టలేని దేశంలోని అనేక రకాలుగా అవమానం చేస్తూ రాశారు. వర్షాలు పడకపోతే తప్పెవరిది అంటూ గులాబీ నేతలను ప్రశ్నించారు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు. జులై నుంచి పడాల్సిన వర్షం పడలేదన్నారు. వర్షం కురవకపోతే తప్పు మాదా అంటూ ఆయన ఫైర్ అయ్యారు.
ఏది పడితే అది మాట్లాడి లోక్సభ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను క్వింటాలకు 10 కేజీలు తీసుకుని నష్టం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అంటూ ఆయన నిలదీశారు. గులాబీ నేతలను రైతు సమస్యలపై మాట్లాడే అర్హత మీకుందా అంటూ ప్రశ్నించారు శ్రీధర్ బాబు. ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు రిజర్వాయర్లో నీటి మట్ట కిందికి పోవటానికి కారణం వర్షాభావం అని ఆలోచన పరుడికి ఎవరికైనా అర్థమవుతుంది. అయినా కానీ ఆగస్టు వర్షం పడకుంటే మేమున్నది మార్చి నుంచి ఇప్పుడు ఏప్రిల్కి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అని మాట్లాడుతా ఉన్నారు. అసలు ఆలోచన ఉందా వారికి ఎవరికైనా? నీటి ప్రణాళిక ఏ విధంగా ఉంటుందో తెలుసా వాళ్ళకేమైనా? ఏది పడితే ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలి ఏదో మాట్లాడి అని చెప్పి ఈ 2 నెలలు ముందుకు నడవాలని ఆలోచన చేస్తా ఉన్నారు. రెండోది మేము మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్ అయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్ నుంచి బహిష్కరించాలని అరవింద్ డిమాండ్ చేశారు. రోహింగ్యాలకు బంగ్లాదేశ్ ముస్లింలకు తెలంగాణను అడ్డాగా మార్చారు అంటూ ఎద్దేవా చేశారు. నల్గొండ ప్రజలు కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలని, భవిష్యత్ తరాల కోసం కాంగ్రెస్ ను ఓడించాలని ఎంపీ ధర్మపురి అరవింద్ పిలుపునిచ్చారు. యాక్ట్ దేశంలో అమలు అవుతున్నది, ఈ రాష్ట్రంలో అమలు చేయము అని చెప్పడానికి ఈయన ఎవడు? ఈయనకి ఏం అధికారం ఉన్నది? మీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకుంటే ఏదైనా జిల్లాల మంత్రి నేను ఈ జిల్లాలో నేను ఇంప్లిమెంట్ చెయ్య అంటే నడుస్తుందా? ఈయనకి తెలియక కాదు. ఇది మత విద్వేషాలు రగల్చడానికి ముస్లిం ఓట్ల కోసం పాకులాట అంటారు దీన్ని. సిటిజన్షిప్ కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు రేపు పదవీ ప్రమాణం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ తరపున గొల్ల బాబురావు, వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక తెలంగాణ నుంచి బీఆర్ఎస్ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభకు ఎన్నికయ్యారు. రేపు ఎన్నికైన కొత్త సభ్యులతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు కస్టడీ విధించింది నాంపల్లి కోర్టు. 7 రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. దీంతో రేపటి నుంచి 10వ తేదీ వరకు పోలీస్ కస్టడీలో ఉండనున్నారు రాధాకిషన్ రావు. ఇదిలా ఉంటే మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావును మరోసారి కస్టడీకి కోరారు పోలీసులు. భుజంగరావు నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నందున కస్టడీకి ఇవ్వాలి అంటూ కోర్టును కోరారు. జగన్ వస్తేనే మళ్లీ వాలంటీర్లు వస్తారు, ప్రతి పథకం మీ ఇంటికి వస్తుందని అన్నారు ఏపీ సీఎం జగన్. చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మనం రక్త తాగకుండా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. సూర్యోదయం కన్నా ముందే ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ అందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని జగన్ ఆరోపించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు బైపాస్ రోడ్లో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబుపై జగన్ విరుచుకుపడ్డారు. ఇది జగన్ కు చంద్రబాబుకు జరుగుతున్న యుద్దం కాదని, ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్దమని పేర్కొన్నారు జగన్. జగన్ అన్నే మళ్ళీ వస్తే మళ్ళీ వాలంటీర్ నేరుగా మీ ఇంటికి వస్తాడు, ప్రతి పథకం నేరుగా మీ ఇంటికే వస్తుంది అని ప్రతి ఇంట్లో నుంచి కూడా స్టార్ క్యాంపెయినర్లను బయటకు తీసుకొని వచ్చి మంచి జరిగిన ప్రతి ఒక్కరూ కూడా మరో 100 మందికి ఆ మంచి గురించి చెప్పి ప్రతి ఓటు కూడా 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కి చంద్రబాబు నాయుడు గారు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్ళీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా కూడా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. ఏపీలో పెన్షన్ పేరుతో వైసీపీ సర్కార్ రాజకీయ డ్రామాలు ఆడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం, రామచంద్రపురంలో ఆయన ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించారు. మద్యపానం నిషేధిస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ మద్యాన్ని నిషేధించకపోగా నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారంటూ మండిపడ్డారు. అది తాగి అనేక మంది చనిపోతున్నారని, యువత నిర్వీర్యమవుతోందని చంద్రబాబు ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక వాలంటీర్లు 50,000 రూపాయలు సంపాదించే మార్గం తాను చూపిస్తారంటూ ఆయన హామీ ఇచ్చారు. అయితే వాలంటీర్లు రాజకీయం చేయడానికి తాను వ్యతిరేకమని అన్నారు. పెన్షన్ల పంపిణీ కోసం జగన్ కొత్త డ్రామా ఆడుతున్నారని, పెన్షన్లు ఇవ్వకుండా వృద్ధులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా పెన్షన్ల గురించి ప్రభుత్వం, అధికార పార్టీ నీచమైన రాజకీయాలు చేస్తా ఉంది. ఓట్ల కోసం దిగజారిపోయింది. వాలంటీర్లు
వాలంటీర్ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు. అదే సమయంలో వాలంటీర్లు రాజకీయం చేయడానికి నేను వ్యతిరేకం. దాంట్లో ఆ రాజీ లేదు. ఇంకొక మాట కూడా చెప్పా, మీరుండండి, తటస్థంగా ఉండండి. రేపు పెన్షన్ల పంపిణీపై ఈసీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది ఏపీ హైకోర్టు. వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని నిలిపివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేయగా ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిల్ దాఖలైంది. పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు డిస్మిస్ చేస్తున్నట్టుగా తెలిపింది. విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం చర్యలను సమర్థించింది హైకోర్టు. పెన్షన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంతో పిల్ను కొట్టివేసింది. ఏపీలో కొన్ని చోట్ల పెన్షన్ల పంపిణీలో అధికారుల నిర్లక్ష్యం వృద్ధుల ప్రాణాల మీదకు తెస్తోంది. సకాలంలో పెన్షన్ అందక పెన్షనర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండే ఎండలో పెన్షన్ కోసం గ్రామ పంచాయతీల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు అనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. తాజాగా అమలాపురం రూరల్ పేరూరులో పెన్షన్ కోసం వచ్చిన ఒక వృద్ధుడు స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి ఆ వృద్ధుడి దగ్గరికి వెళ్లి నీరు అందించడంతో ప్రాణాపాయం తప్పింది. పెన్షన్ కోసం ఎండలో నిలుచున్నా అధికారులు పట్టించుకోవటం లేదని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పెన్షన్లపై దొంగ నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు పేదలపై ప్రేమ ఇప్పుడొచ్చిందా అంటూ మండిపడ్డారు. గతంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎగ్గొట్టారంటూ విమర్శించారు. బాబు ఏనాడు సచివాలయం గుమ్మం తొక్కలేదని దుయ్యబట్టారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు ఇచ్చిన ఘన చరిత్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని కొనియాడారు. 2019 ఎన్నికల సమయంలో రైతుకు జన్మభూమి కమిటీ ద్వారా డబ్బులు పంచుతున్నామా తాము అడ్డుకోలేదని అన్నారు పేర్ని నాని. జన్మభూమి కమిటీల ద్వారా టీడీపీ కార్యకర్తలకు పంచుకున్నారని ప్రస్తావించారు. ఇక పసుపు కుంకుమ పేరుతో డబ్బులు వేసినా ఆపాలని తాము ఈసీకి ఫిర్యాదు చేయలేదని గుర్తు చేశారు. ఇప్పుడు ఈసీ దగ్గర పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారంటూ దుయ్యబట్టారు. మేమన్నా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళిపోయినా ఆపామా, ఫిర్యాదు చేశామా? జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా కానీ ఆలోచన సరళి. పేదవాడి పట్ల, మధ్యతరగతి వర్గాల పట్ల, ప్రజల పట్ల సానుకూల దృక్పథం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సచ్చో పుచ్చో వైసీపీకి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారామె. పార్టీ కోసం ఒక కార్యకర్తలాగా పనిచేస్తే అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మి పార్టీలోకి వస్తే మోసం చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారామె. అవమానాలు భరించడం కంటే రాజీనామా చేయటమే ఉత్తమమని భావించి పార్టీకి రిజైన్ చేస్తున్నట్లుగా తెలిపారామె. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన రద్దయింది. జ్వరం కారణంగా ఆయన హుటాహుటిన హైదరాబాద్ పయనమయ్యారు. ఇక ఇవాళ తెనాలిలో చేపట్టాల్సిన వారాహి విజయ భేరీ వాయిదా పడింది. అటు ఉత్తరాంధ్ర పర్యటన సైతం కూడా పోస్ట్ పోన్ అయింది. జ్వరం కారణంగా బాధపడుతున్న పవన్ కళ్యాణ్ కు కనీసం 2 లేదా 3 రోజుల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు వైద్యులు. కాగా మళ్లీ ప్రచారంలో ఎప్పుడు పాల్గొంటారనే దానిపైన రీషెడ్యూల్ చేస్తామని ప్రకటించింది జనసేన పార్టీ. ఇదిలా ఉంటే అస్వస్థతకు లోనవటం మూలంగా తెనాలిలో నిర్వహించవలసిన వారాహి యాత్ర సభను వాయిదా వేసుకోవాల్సి వచ్చిందన్నారు జనసేనాని. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తెనాలి విచ్చేసి వారాహి సభలో పాల్గొంటాను అంటూ పవన్ ట్వీట్ చేశారు. కేరళలోని వాయనాడ్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలుకు ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. ఇక నామినేషన్ కార్యక్రమంలో ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. అంతకుముందు మాట్లాడిన ఆయన వాయనాడ్ ప్రజలకు థ్యాంక్స్ చెప్పారు. వాయనాడే తన ఇల్లని, ప్రజలే తన కుటుంబమని చెప్పుకొచ్చారు రాహుల్. By the people of Wayanad, regardless of which party they came from, regardless of which community they came from, regardless of how old they were, every single person in Wayanad, affection, respect. ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ పిటిషన్ పై వాదనలు జరిగాయి. కేజ్రీవాల్ అరెస్ట్, ఈడీ కస్టడీపై తీర్పును రిజర్వ్ చేసింది ఢిల్లీ హైకోర్టు. 3 గంటల పాటు సుదీర్ఘంగా వాదనలు ప్రతివాదనలు కొనసాగాయి. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక బిజినెస్ అప్డేట్ చూస్తే లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించడంతో ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 2వ రోజు స్వల్ప నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయంగా ఎటువంటి సానుకూలతలు లేకపోవడంతో మార్కెట్లపైన ప్రభావం చూపించింది. ఈ రోజు మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 27 పాయింట్లు నష్టపోయి 73,876 పాయింట్లకు పడిపోయింది. ఇక 18 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 22,434 పాయింట్ల వద్ద ముగిసింది.
ఇది ప్రైమ్ టైం అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.